బిర్యానీ తర్వాత ఏమైనా రైస్ డిష్ నీ ఫేవరెట్ ఏంటి అంటే నేను ఇదే చెప్తాను, అంత బాగుండేది. మన ఛానల్లో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఎర్ర ఎర్ర స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ అనమాట. సో ఇవాళ ఈ రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు వచ్చింది దీని ముహూర్తం. దీన్ని మనం 2 పార్ట్స్లో చేసుకుందాము. చికెన్ ప్రిపరేషన్, ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్. ముందు చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను బోన్లెస్ బ్రెస్ట్ వాడుతున్నాను. చికెన్ బోన్లెస్ బ్రెస్ట్ని నేను ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్ బైట్ సైజ్ అనమాట. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ మసాలా, కారం, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, హాఫ్ స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ కార్న్స్టార్చ్, కొంచెం న్యాచురల్ రెడ్ కలర్, కొంచెం కోడిగుడ్డు తెల్లసొన. ఈ ఎల్లో పడేయకండి, ఫ్రైడ్ రైస్లో వాడుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని కలిపేసుకోండి. చికెన్కి చాలా తక్కువ పిండి కోటింగ్ ఉండాలి. బయట స్ట్రీట్ స్టైల్లో మరీ పిండి ఎక్కువ వేసేస్తారు. మీరు ఇళ్ళలో చేసేటప్పుడు అంత పిండి వేసుకోకండి, లైట్ కోటింగ్ ఉంటే సరిపోతుంది. ఈ రెడ్ కలర్, ఫ్లేవరింగ్ సాల్ట్ రెండు ఆప్షనలే, కానీ అది వేస్తేనే ప్రాపర్ ఆ స్ట్రీట్ స్టైల్ లుక్ వచ్చింది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి నూనెలో ఈ పీసెస్ వేసేసుకోండి. చాలా చిన్న పీసులు కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. వేడి నూనెలో ఈ ముక్కలు వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మన ముక్కలు చూడండి ఎంత తక్కువ పిండి కోటింగ్ ఉందో. ఇలా చాలా మైల్డ్ కోటింగ్ ఉండాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. కొన్ని ఎక్కువ ముక్కలు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అయ్యే లోపల ఈ ముక్కలే సగం తినేస్తాము. సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఒకవేళ మీకు ముక్కలు పెద్దగా అనిపిస్తే ఇలా ఫ్రై చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. చైనీస్ ఐటమ్స్ చేయడం చాలా ఈజీ, దాని ప్రిపరేషన్ మాత్రమే టైం పడుతుంది. రెసిపీ చాలా ఫాస్ట్గా టకా అయిపోతుంది. సో ఇక్కడ మన చైనీస్ బండి రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకున్నాను. మీరు ఒకవేళ నూడిల్స్ చేస్తూ ఉంటే నూడిల్స్ లాగా పొడుగ్గా కూరగాయలు తరగాలి. లేదు ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటే ఇలా మెతుకుల్లాగా చిన్నగా చాప్ చేసుకోవాలి. సో ఇవన్నీ రెడీ అయిపోయి సాసెస్ కూడా రెడీగా ఉన్నాయి. అలానే అల్లం వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చైనీస్ డిషెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదు. బండి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైసా, ట్రిపుల్ ఎగ్ ఫ్రైడ్ రైసా మీ ఇష్టం. నేనైతే 4 గుడ్లు వేసి చేస్తున్నాను. ఎగ్స్లో అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ఉప్పు వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఇది బీట్ చేయండి. మనం ఫ్రై చేసుకున్న ఆ చికెన్ ఆయిలే 1 స్పూన్ వేసేసుకోండి. నేను వాక్లో చేస్తున్నాను. వాక్ మీ అందరికీ తెలుసు, సన్న కడాయి లాంటిది. ఇలా హై ఫ్లేమ్లో చేసినప్పుడే చైనీస్ డిష్లు టేస్టీగా వస్తాయి. సో నూనె వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ గుడ్డులో అల్లం వెల్లుల్లి వేసుకున్నప్పుడే ఆ పెక్యులర్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చింది, అందుకని నేను కూడా వేసాను. సో ఎగ్స్ బీట్ చేసేసుకొని దీంట్లో వేసేయండి. మన గుడ్డుని స్క్రాంబుల్డ్ ఎగ్లా చేసేసుకోండి. చూడండి, 1 నిమిషంలో మీ కోడిగుడ్డు అనేది స్క్రాంబుల్డ్ ఎగ్ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ కావాల్సిన తాలింపు వేసుకుందాము, చైనీస్ తాలింపు. ఇదే ప్యాన్లో మరికొంచెం నూనెలో అల్లం వెల్లుల్లి ఈ 2 జానిస్తాయి ఫ్రైడ్ రైస్కి. ఈ 2 లైట్గా ఫ్రై అవ్వగానే దీంట్లో కూరగాయలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కంపల్సరీగా వేసుకోవాలి. చైనీస్ డిష్లో మంచి బాడీని ఇస్తాయి ఇవి, అలానే టేస్ట్ కూడా యాడ్ చేస్తాయి. ఇలా కూరగాయలను వేసుకొని హై హీట్లో టాస్ చేసుకోండి. కూరగాయలు చాలా సన్నగా తరిగాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కడ మాడకూడదు. జస్ట్ ఇలా కూరగాయలు ఫ్రై చేస్తూ ఉంటేనే చాలా క్రేజీ అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, చైనీస్ వాళ్ళు చూస్తే గుండా వేసి వస్తారు, కానీ మన స్ట్రీట్ స్టైల్లో వేసుకుంటారు అందరూ. సో మీకు చికెన్తో పాటు చాలా ఎక్సలెంట్గా టేస్ట్ రావాలి అంటే కంపల్సరీగా కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా ఇలా నూనెలో ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రైడ్ రైస్లో లెఫ్ట్ ఓవర్ రైస్ వాడుకుంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. ముందు రోజు రైస్ మిగిలిపోతుంది కదా, దాన్ని పొడిగా చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా క్రేజీగా వస్తుంది. ఎందుకంటే మెతుకులు చల్లగా ఉన్నప్పుడు దానికి ఒకలాంటి స్ట్రెంత్ ఉండిద్ది. ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు అది అంత ఈజీగా విరిగిపోదు. సో అందుకని ఆల్వేస్ యూజ్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఫర్ ఫ్రైడ్ రైస్. రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో మన ఎర్ర చికెన్ ముక్కల్ని రైస్ వేసి టాస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలాలు. ఈ స్ట్రీట్ స్టైల్లో ఏంటంటే అన్ని రకాల సాసులు వేసేస్తారు. ఎర్రగా, కారంగా, పుల్లగా అన్నీ వేస్తారు. మెయిన్గా సోయా సాస్ కొంచెం ఎక్కువ వేస్తారు. సో స్టార్టింగ్ విత్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలానే కొంచెం కారం. దీనివల్ల మంచి ఆ స్పైసీ కిక్ వచ్చింది, రంగు కూడా భలే వచ్చింది. చిటికెడు చికెన్ మసాలా, చిటికెడు ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం వెనిగర్, ఆ వెనిగర్ పులుపుని కట్ చేయడానికి పంచదార, ఇవన్నీ వేసి టాస్ చేసుకోండి. ఇప్పటిదాకా దీంట్లో నేను ఉప్పు వేయలేదు, ఎందుకంటే మనం వేసుకున్న అన్ని సాసుల్లో, చిల్లీ సాస్లో, సోయా సాస్లో అన్నింటిలో ఉప్పు ఉండిద్ది. అలానే
మనం వేసుకున్న చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చివర్లో ఉప్పు వేసుకోండి. చైనీస్ ఐటమ్స్లో ఈజీగా ఉప్పు ఎక్కువైపోతుంది. సో అందుకని చివర్లో ఉప్పు వేసుకోండి. అన్ని సాసులు వేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని అవసరం పడితేనే ఉప్పు వేసుకోండి. ఆ సిజిలింగ్ సౌండ్ వింటున్నారు కదా చిటపట అని చెప్పి, అలా సిజిల్ అవుతూనే ఉండాలి. హై హీట్లో కుక్ చేసుకోవాలి. ఈ వాక్ ఎంత వేడిగా ఉంటే మన రైస్కి తగిలి రైస్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంటుంది. వాక్ హే అంటారు దాన్ని. సో హై హీట్ ప్యాన్లో ఇలా రైస్ని టాస్ చేసినప్పుడు రైస్కి ఒక మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు చివర్లో మిరియాల పొడి, స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, అలానే మన కోడిగుడ్లు ఇవి ముందే వేస్తే ఆ సాస్ అంతా పీల్చుకొని కలర్ మారిపోతాయని చెప్పి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. మన ఎగ్స్ కూడా వేసేసి టాస్ చేసుకోండి. రైస్ ఇలా పొడి పొడిగా అయిపోవాలి మన ఫ్రైడ్ రైస్ అయ్యే టైంకి. చూడండి మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ని కొంచెం పచ్చి ఉల్లిపాయలు, ఒక చిన్న ముక్క నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి సార్థకతం వచ్చింది. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా. చాలామంది అడిగారు ఈ రెసిపీ కావాలని చెప్పి. సో వాళ్ళ కోసం స్పెషల్గా చేశాను. పక్కా స్ట్రీట్ స్టైల్లో విత్ ఫుల్ హైజీన్. ఏ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళినా కానీ వాడు ఉల్లిపాయలు కూడా మాత్రం రాదు. ఇలా అడ్డంగా వస్తారు. ఎందుకు వస్తారేమో, మనకేమో రింగ్స్ తినడం అలవాటు. బట్ స్టిల్ ఎలా తిన్నా పచ్చి ఉల్లిపాయలు మజా వస్తాయి. చాలా సింపుల్, చాలా టేస్టీ ఉండేది. బిర్యానీ తర్వాత ఏదైనా రైస్ డిష్ నీ ఫేవరెట్ ఏంటి అంటే నేను ఇదే చెప్తాను. అంత బాగుండేది. కానీ స్ట్రీట్స్లో కంటే ఇంట్లో చేసుకోండి, హైజీనిక్గా ఉండేది. మీకు కావాల్సినంత చికెన్ వేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ట్రిపుల్ ఎగ్, డబల్ ఎగ్ ఎంత తిన్నా కానీ గుడ్డేయడు. అదే మనం ఇంట్లో అనుకోండి ఎంత చికెన్ అయినా వేసుకోవచ్చు, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపించాను. తప్పకుండా మా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోంచి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకొక రోజు చైనీస్ బండి పెడతాం, మీకు నచ్చిన రెసిపీ చూపిస్తాం. సో అప్పటిదాకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. భయ్యా ప్యాజ్ దాలో అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని కూడా సతాయిస్తారు. ఇంతకుముందు ఓన్లీ పానీపూరి అని సతాయించేవాళ్ళు. ఇలా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల నోట్లో ఆ ఫ్లేవర్ అంతా రిఫ్రెష్ అవుతుంది, ఘాటుగా అయిపోతుంది. అప్పుడు ఒక స్పూన్ ఫ్రైడ్ రైస్ తింటే మళ్ళీ మజా వచ్చింది.